ఈరోజు మన రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుందనేటువంటి అంశంతో పాటు న్యాయవాదులు ఉన్నటువంటి వారు ఎలాంటి పాత్ర తీసుకోవాలి అనే దాని మీద ఒక సెమినార్ ఈరోజు ఇక్కడ ఐలాపురంలో జరగటం, దానిలో పాల్గొనడం జరిగింది. అయితే గత సంవత్సర కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పాలన మనం చూస్తే వారికి ఎలాంటి అకౌంటబిలిటీ అనేది లేకుండా, అంటే ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలకు ఏ రకమైనటువంటి బాధ్యత తీసుకోకుండా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఆచరణ చేయడానికి సాధ్యం కానటువంటి హామీలన్నీ ఇచ్చేసి ఏదో రకంగా అధికారం కైవసం చేసుకోవాలని మూడు పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి జనాల్ని మాయ చేసి ఓట్లు వేయించుకుని ఈరోజు పాలన మరిచి కేవలం ప్రతీకారం మాత్రమే తీర్చుకునే పని చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయంగా మీకు మధ్య ఉన్నటువంటి గొడవల మీద ప్రతీకారం తీర్చుకోవడానిగా జనం ఓట్లేసింది అనేది ఒకవైపు అయితే, జనాన్ని కూడా నేను ఆలోచించమంటున్నాను. మనం ఏ ఆలోచనతో ఓట్లేసామో ఈరోజు ఈ పాలన ఎలా సాగుతుంది, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి పాలన మరిచి కేవలం ఎవరి మీద అయితే వాళ్ళకి లక్ష్యం ఉందో, టార్గెట్ ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే సమయాన్ని, శ్రద్ధను వహిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ముగ్గురే మంత్రివర్గంలో ఉన్నారా, మిగిలిన వాళ్ళు ఎవరు మంత్రులు కాదా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ముఖ్యమంత్రి గారేమో వారు మెగా ఈవెంట్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డ్రోన్స్ అని, లేకపోతే P4 అని ఇట్లాంటి ఈవెంట్స్, లేదా బడ్డీ కొట్ల దగ్గరికి వెళ్ళి చిన్న వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేయటం అయితే మెగా, లేదంటే మైక్రో. ఇక మిగిలినటువంటి ఇద్దరు పార్ట్నర్ ఇన్ పవర్, జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కుమారుడు లోకేష్ గారు కానీ, వీరు తప్ప ఇక రాష్ట్రంలో మంత్రివర్గం లేదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రజల్లో కనిపిస్తుంది. ఎందుకనంటే పరిశ్రమలకు సంబంధించిన ఫౌండేషన్స్ అయినా ఆయనే చేస్తారు, MOEలైనా ఆయనే చేస్తారు, విద్యాశాఖలో జరిగేటువంటి తప్పులకి ఆన్సర్ లేదు, 10th క్లాస్ విద్యార్థుల యొక్క వాల్యుయేషన్లో జరిగిన తప్పులకి ఆన్సర్ లేదు, DSCలో ఎగ్జామ్ కండక్షన్లో కానీ, లేకపోతే APPSC ఎగ్జామ్స్ నిర్వహణలో కానీ జరిగేటువంటి వాటికి ఆన్సర్ లేదు. పోర్ట్ఫోలియోలు వదిలి మిగిలినటువంటి వాటి మీద శ్రద్ధ చూపిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ కలెక్టివ్గా ఉన్న మంత్రివర్గం దేనికి? ఇంతమంది మంత్రులు ఎందుకు? అలంకారంగా ఇచ్చిన పదవులేనా? వాళ్ళేం నిర్ణయం చేసే అధికారం లేదా? నిర్ణయం చేసే అధికారం లేనప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? మీరు 24 మంది మంత్రులను ఎందుకు పెట్టారు? అన్నీ మీ ముగ్గురే చేసుకునేటట్లయితే వాళ్ళందరూ ఎందుకు? మేము బీసీలకు ఇచ్చాం, ఎస్సీలకు ఇచ్చాం, మైనార్టీలకు ఇచ్చాం అనేటువంటి ఈ ప్రజలను మభ్యపెట్టే మాటలు ఎందుకు? ఇది ఒకవైపు అయితే, ఏడాది పాలన చేసాం, సుపరిపాలన అన్నారు. ఎక్కడ సుపరిపాలన జరిగింది? ఎక్కడ మంచి పాలన ఉంది? ఎంతసేపు దుష్టపాలన, ఇంక్లూడింగ్ అంటే ఈరోజు జర్నలిజానికి కూడా స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. మీడియా మిత్రులకు కూడా ఎలాంటి స్వేచ్ఛ లేకుండా, కనీసం నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే ప్రయత్నం చేసే వారికి ఏ రకమైనటువంటి స్వేచ్ఛ ఉండి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు చట్టసభకి వెళ్ళి చట్టాల గురించి మాట్లాడటం, విశ్లేషించడం మానేసి ఇసుక ఎలా దోచుకోవాలి, మైన్స్ ఎలా దోచుకోవాలి, వాళ్ళ కింద ఉండే అధికారులకు రికమెండేషన్లు ఎలా ఇవ్వాలి, వాళ్ళని ఎవరిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలనే దాని మీద శ్రద్ధ చూపిస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన పనులు వదిలేసేసి చేయకుండా పనులు చేస్తున్నారు ఈరోజు రాజకీయంలో ఉన్నటువంటి నాయకులు. ఇది సుపరిపాలన ఎట్లా అవుతుంది? దుష్ట పరిపాలన కాక. ఇది జనం ప్రశ్నిస్తున్నారు. జనాన్ని కూడా ఆలోచించమంటున్నాను. మనం ఎందుకు ఓట్లు వేసాం? ఏం ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేసాం? వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా జనరంజక పాలన సాగుతుందా అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా IPS ఆఫీసర్స్ని జైల్లో పెట్టించడం, DGP స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని జైలు పెట్టడం, సస్పెండ్ చేయటం, IGలను, SPలను సస్పెండ్ చేయటం, పోస్టింగ్లు ఇవ్వకుండా ఉంచడం, 20 మందికి పైగా IAS, IPS, IFS ఆఫీసర్స్కి నెలల తరబడి పోస్టింగ్స్ ఇవ్వకుండా కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన డబ్బుని దుర్వినియోగం చేస్తుంది ప్రభుత్వం. ప్రజలందరం కలిసి వివిధ ట్యాక్సెస్ రూపంలో మేము నిధులు రాష్ట్రానికి ఇచ్చింది. మీరు అది సద్వినియోగం చేసి ఆకలితో ఉన్న వారి కడుపు నింపమని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి యువతకు, మహిళలకు అవకాశాలు కల్పించమని, ఉద్యోగాలు ఇవ్వమని, వాళ్ళు స్వతంత్రంగా బ్రతికే స్థాయిని ఇవ్వమని కదా, సంపదను సృష్టించమని కదా. అంతేకాని మీరు పనిచేసే అధికారుల మీద కక్ష తీర్చుకుంటున్నారు. ఈరోజు అధికారులు భయపడుతున్నారు. ఒక నిర్ణయం చేయాలంటే భయపడుతున్నారు, ఏదైనా పని చేయాలంటే భయపడుతున్నారు. అలాంటప్పుడు సర్వీస్ డెలివరీ ఎలా జరుగుద్ది? మీరు అనుకున్న కార్యక్రమాలే ఎలా జనానికి చేరతాయి? ఎవరు కూడా స్వేచ్ఛతో పనిచేయలేని పరిస్థితి ఉంది, నిర్భయంగా పనిచేయలేని పరిస్థితి ఉంది. ఇది కూడా జనాల్ని గమనించాలి.
ప్రభుత్వానికి కూడా మీరు నిధులు దుర్వినియోగం చేయొద్దు, సద్వినియోగం చేసి ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించమని కోరుతున్నాను. ఒకవైపు కంచె చేను వేసినట్టుగా ఈరోజు పోలీస్ వ్యవస్థ అందులో ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారు, చట్టాన్ని వారి చేతిలోకి తీసుకుని రోడ్డు మీద జనాల్ని కొట్టడం, లాఠీ చార్జ్ చేయడం చేస్తున్నారు, మోకాళ్ళ మీద నిలబెట్టి కొడుతున్నారు. ఇలా పోలీసులు చేయొచ్చు అన్నప్పుడు జనం ఏమనుకుంటారు అంటే ఎవరైనా ఇలాగా చేయొచ్చా, చట్టం మన చేతిలోకి తీసుకోవచ్చా అనే ఆలోచనతో కుప్పం నియోజకవర్గంలో అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బు ఇవ్వలేదని ఒక మహిళను చెట్టు కట్టి కొట్టేయటం మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా ఒక 1000 సంవత్సరాల క్రితం జరిగేటువంటి అమానవీయమైనటువంటి చర్యలు ఈరోజు రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాల ప్రజాస్వామ్య పాలనలో మళ్ళీ ఆటవిక చర్యలు వస్తున్నాయనంటే కేవలం ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల, మీరు చేసిన తప్పిదాల వల్లే జనం ఇలా చేయొచ్చు, చట్టం చేతులకు తీసుకోవచ్చు అన్న ఆలోచన వస్తుంది. ఇది తప్పు, ప్రభుత్వం సరిదిద్దుకోవాలి.